దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభమును తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. మీ తలవెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుల యొక్క విలువను గురించి తెలియపరుస్తున్నాడు. మనం ఆయన శిష్యులుగా బ్రతుకుతున్నప్పుడు మనల్ని పరిపూర్ణంగా ఆయన ఎరిగినవాడుగా ఉంటాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మనం ఏ విషయంలో భయపడిన అవసరం లేదు. మన గురించి పరిపూర్ణంగా ఎరిగినవాడు మన దేవుడు. కొన్నిసార్లు మన గురించి మనకు తెలియదు, మన జీవిత స్థితి ఎలా ఉందో కొన్నిసార్లు పరిశీలన చేసుకున్నప్పుడు మనకు తెలియకుండానే కొన్ని విషయాలు మనలో ఉంటాయి. కానీ మనల్ని పరిపూర్ణంగా ఎరిగినవాడు, మన పరిపూర్ణంగా సంపూర్ణంగా ఎరిగిన దేవుడు మన దేవుడు. ఈ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి కనుక మీరు భయపడకుడి. మన గురించి భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించి ఎరిగిన దేవుడు మన దేవుడు. అంత మాత్రమే కాదు, చాలాసార్లు మనకున్న సమస్యలు, శోధనలు, శ్రమలు, అలాగే ఇరుకులు, ఇబ్బందులు, ఆయా పరిస్థితులు కూడా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం అనుకుంటాం, నా బాధ ఎవరికి తెలుసు, నా బాధ ఎవరికి చెప్పను అని అనుకుంటాం. నీ బాధ గురించి సమస్తం ఎరిగినవాడు ఆయన. ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తామన్నాను. పౌలు తన పరిచర్యలో చాలా భారం కలిగి ఎంతో ప్రయాసతో అనేక ఆత్మలు సంపాదిస్తూ అనేక సంఘాలను కడుతూ చాలా కమిటెడ్గా ఇంకిత భావంతో పరిచయం చేస్తామన్నాడు. అయితే తన జీవితంలో ఒక ముళ్ళు ఎదురైంది, తనకు ఒక సమస్య ఎదురైంది. తన శరీరంలో ఒక ముళ్ళు ఉంది, అంటే ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ముమ్మారు ప్రభు సన్నిధికి వెళ్ళి మొరపెట్టడం జరిగింది. అప్పుడు దేవుడు ఏమో తెలిసిందా, పౌలు నా కృప నీకు చాలు. పౌలు గురించి పరిపూర్ణంగా ఎరిగినవాడు మన దేవుడు. ఆయన తెలీదా ఆయన ముళ్ళుందని సంగతి? అయితే ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నాడు, ప్రభువా నాకు ఈ ముళ్ళుంది ప్రభువా, తొలగించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నప్పుడు నా కృప నీకు చాలు అన్నాడు. ఆ ముళ్ళు ఉండడమే నీకు ఆశీర్వాదం. ఆ ముళ్ళు లేకపోతే నువ్వు హెచ్చని స్థితికి వెళ్ళిపోతావు. కాబట్టి ఆ ముళ్ళు ఉండడం నీకు దీవెన అని చెప్పేసి నా కృప నీకు చాలు అని చెప్పేసి పౌలుతో దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మన జీవితంలో ఎదురవుతున్న సమస్యలు, శోధనలు, కష్టాలు, శ్రమలు, వీటి గుండా మన జీవితం ప్రయాణం చేస్తున్నప్పుడు జీవితాంతం భరించవలసిందేనా ఈ సమస్య? జీవితాంతం ఈ సమస్య కూడా నేను జీవించవలసిందేనా అని అనుకుంటుంటాం. కానీ మన గురించి పరిపూర్ణంగా ఎరిగినవాడు ఆయన. ఆ పరిస్థితిలో కూడా మనం వెళ్తున్నప్పుడు అనేకమైన పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తాడు. ఆ సమయంలో దేవుడు మనకు సమీపంగా మరింత దగ్గరగా ఉంటాడు. ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అన్నీ జరిగిపోతున్నప్పుడు దేవుని మీద ఆధారపడే పరిస్థితి కనిపిస్తుందా? కానీ ఇలాంటి శ్రమల గుండా, కష్టాల గుండా, శోధనల గుండా, సమస్యల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభువుకి చాలా దగ్గరగా జీవిస్తాం. ప్రభు మీద సంపూర్ణంగా అనుకుంటాం. ఆయనతో నిత్యము సహవాసం చేయడానికి ఇష్టపడతాం. ఎందుకంటే ఆ పరిస్థితి, ఆ సమస్య మరింతగా ప్రభువుకి మనకు చేరువ చేస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ ఆ సమస్య నుంచి, ఆ పరిస్థితి నుంచి నీకు విడిపించిన తర్వాత అనేక మందికి నువ్వు సాక్షార్థంగా, అనేక మందికి దేవుని నామానికి మహిమార్థంగా నిన్ను నిలబట్టబోతున్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించి వస్తుందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కనుక మీరు భయపడకండి అంటున్నాడు. మనం ఏ విషయంలో మనం భయపడిన అవసరం లేదు. మనం భయపడుతున్నామని అంటే అర్థం ఏంటో తెలుసా?
మన ప్రభుని మనం తక్కువ అంచనా వేస్తామని గ్రహించాలి. మన దేవుడు మన గురించి పరిపూర్ణంగా ఎరిగినవాడు. అయితే సమస్యలు శోధనలు వస్తున్నప్పుడు చెప్పకూడదని కాదు, చెప్పాలనికి. ఒకవేళ వాటి గుండా ప్రయాణించడం దేవుని చిత్తమైతే వాటి గుండా ప్రయాణం చేస్తూ అనేకమైన పాఠాలు, అనేకమైనటువంటి అనుభవాలు కూడా మనం నడిపించి ప్రభు కొరకు గొప్ప సాక్షులుగా మనల్ని నిలుపుతాడు. విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పట్ల మీకు మనం చేస్తున్నాను. కాబట్టి ఏ విషయాన్ని భయపడిన అవసరం లేదు, ఏ విషయం దిగులు పడ అవసరం లేదు. ఆ సమస్య నుంచి, ఆ పరిస్థితి నుంచి మనల్ని విడిపించి మనల్ని లేవనెత్తే దేవుడు మన దేవుడు. విషయాన్ని మీకు గమనించవలసిందిగా ప్రభు పట్ల మీకు మనం చేస్తూ మరింతగా ప్రభుకి మనం సమీపంగా జీవిద్దాం, ప్రభుతో సహవాసం చేద్దాం, ఆయనకు మహిమకరంగా బ్రతుకుదాం. ఏ విషయంలో భయపడకుండా ఆయన మీద ఆనుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, మా గురించి పరిపూర్ణంగా ఎరిగిన వాడు ప్రభువా, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి గనుక మీరు భయపడకండి అని సెలవిచ్చావు ప్రభువా. మా సమస్యలు, మా పరిస్థితులు మాకంటే ఎక్కువగా మీరు ఎరిగిందడుగా ఉన్నావు ప్రభువా. అయితే ప్రభువా, మా యావత్ బాధలో మీరు మాతో భారం భరించి మమ్మల్ని నడిపించేదోడు ఉన్నాం అనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మా ప్రియులు ఏ సమస్యలు గుండా ప్రయాణం చేస్తున్నారో, ఎలాంటి ప్రతికూలత గుండా వారు ప్రయాణం చేస్తున్నారో వాటన్నిటి నుంచి విడిపించు ప్రభువా. అప్పుల సమస్యల నుంచి, అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి, వారికి వస్తున్న ప్రతి శోధన నుంచి వారి విడుదల తెచ్చేసి ఇదిగో ప్రభువా, వారి జీవితంలో గొప్ప జయమిచ్చి ధైర్యపరిచి బలపరిచి మీరు జీవితం ద్వారా మీరు మహిమ పొందమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ జీవితం గురించి పరిపూర్ణంగా ఎరిగినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి ఆయన మీద ఆధారపడదాం, సంపూర్ణంగా ఆయన మీద ఆనుకుందాం. ఏ విషయంలో భయపడకుండా ప్రభు మీద పరిపూర్ణమైన విశ్వాసం ఇచ్చి మన జీవితయాత్రను కొనసాగిద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.